రైట్, ఇక ఇప్పుడు టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కుట్రలు కుతంత్రాలు అజ్ఞానంతో రంకెలేస్తున్నటువంటి కౌరవ కాంగ్రెస్ దండుకు ఓటేసినందుకు రైతులు చెప్పుతో కుట్టుకోవాల్సి వస్తుంది. 10 ఏళ్లలో ఎన్నడూ చూడని ఎరువుల కరువును చూసి గుండె తరక్కుపోతుందని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. కేసీఆర్ పాలనలో పండగలా మారినటువంటి వ్యవసాయం ఇప్పుడు దండగలా మారిందంటూ రేవంత్ సర్కారుకు శాపాలు పెడుతున్నారు. అసలు వ్యవసాయం చేయడానికి ఇన్ని కష్టాలు పడాలా అని ప్రశ్నిస్తున్నారు. రైతు సంక్షేమానికి పాతరేసి ఎరువులు విత్తనాలు కూడా సరఫరా చేయడం కూడా చేత కాదా అంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఎరువుల కోసం రైతులు గోసపడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అన్నదాతల యూరియా కష్టాలు అరణ్య రోదనగానే మారాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో యూరియా రైతుల క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. సహకార కేంద్రాల దగ్గర రోజుల తరబడి రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. పొలాల్లో ఉండాల్సినటువంటి రైతులు ఎరువుల కోసం షాప్ల ముందే నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ సమైక్యకాలం నాటి యూరియా కష్టాలు దాపురించాయని అన్నదాతలు గొల్లుమంటున్నారు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడే కాలం వచ్చిందని వాపోతున్నారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. జిల్లా వ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారు, పత్తి పంటలు సాగు చేశారు. యూరియా లేకపోవడంతో అవన్నీ కూడా మరుగుజ్జులాగా మారి రంగు మారుతా ఉన్నాయి, ఎర్రగా మారుతా ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో యూరియా లేకపోతే పూర్తిగా దిగుబడి అంతా కూడా తగ్గిపోయి పంటలన్నీ కూడా నాశనటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. ఇప్పటి వరకు కూడా నెల రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా దొరక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు కూడా తుంగతుర్తి, దామరచెర్ల టు హైదరాబాద్ రహదారిపైన, అదేవిధంగా తుంగతుర్తి టు జనగామ రహదారిపైన సూర్యాపేట పట్టణంలో కూడా రైతులు రోడ్డెక్కి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రైతుల కాళ్ళు వెళ్ళబడి బతుకులాడుకుంటున్నారు. ఒక బస్తా యూరియా ఇవ్వండి, తమ పంటలు కాపాడుకుంటామని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పుడు కూడా, వాళ్ళని వేడుకుంటున్నప్పటికీ కూడా ఒక్క బస్తా యూరియా కూడా దొరకక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు నానా రకాలుగా అవసరాలు పడుతూ ఉన్నారు. ఏ సహకార సంఘం వద్ద చూసినా, ఏ ఆక్రోశ సంఘం వద్ద చూసినా, ఏ క్రోమోర్ సంబంధించినటువంటి గోదాముల వద్ద చూసినా కూడా క్యూ లైన్లు మనకు కనపడతా ఉన్నాయి. చెప్పుల లైన్లో వీటి వేకోజాము నుంచే రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనకు కనపడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరి గుండె కూడా తరుక్కుపోతా ఉంది. ఎట్లా ఉండాల్సినటువంటి వ్యవసాయం ఎట్లా మారిపోయింది, రైతుల పరిస్థితి ఎంత దీనంగా మారిందంటూ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. అసలు ఈ సమయంలో వరి పంట పొలాల్లో రైతులు ఉండాలి. వరి సంబంధించినటువంటి పత్తి సంబంధించినటువంటి పంట పొలాల్లో ఆ కలుపులు తీసుకుంటూ వరి సంబంధించినటువంటి వ్యవసాయ పనులు చేసుకుంటూ చాలా బిజీగా ఉండాల్సినటువంటి రైతులందరూ కూడా యూరియా కోసం రోడ్డు ఎక్కుతూ ధర్నాలు చేస్తూ కీళ్లలో నిలబడుతూ పిల్ల పాపలతో నిలబడుతూ నానా రకాలుగా కోసపడుతూ ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క మంత్రి కూడా యూరియా పైన ఒక సమీక్ష నిర్వహించలేదు, రివ్యూ నిర్వహించలేదు, కలెక్టర్లతో మీటింగ్ నిర్వహించలేదు. వాళ్ళ దారిని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. హైదరాబాద్ లో నల్గొండ జిల్లాలో అయితే విచిత్రమైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా గ్రామాల్లో పర్యటన చేయట్లేదు, నియోజకవర్గాల్లో పర్యటన చేయట్లేదు. కేవలం హైదరాబాద్ కి పరిమితం అవుతున్నారు. ఎక్కడ రైతులు నిలుస్తారో, ఎక్కడ రైతులు తమను ప్రశ్నిస్తారన్నటువంటి భయంతో యూరియా కష్టాలు ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే భయపడుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటున్నారు, ఇంత ఎందుకు స్టార్టేజ్ వస్తా ఉంది, ఇంత ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఇంత ఎందుకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ మాట్లాడాల్సినటువంటి మంత్రులు మాట్లాడట్లేదు, చర్యలు తీసుకోవాల్సినటువంటి మంత్రులు చర్యలు తీసుకోవట్లేదు. ర్యాబ్లు అదనంగా తెప్పియాలి, బఫర్ స్టాక్లు పెట్టాలి, ముందస్తుగానే నివేదికలు రూపొందించి నాణ్యమైనటువంటి యూరియా తెప్పించాల్సినటువంటి మంత్రులు నిద్రపోవడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కూడా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో అయితే ఎక్కడ కూడా యూరియా స్టాక్ లేదు. కేవలం ప్రైవేట్ లో మాత్రమే యూరియా దొరుకుతుంది. ప్రైవేట్ లో 1000 రూపాయలు బస్తా ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ సహకార సంఘాల్లో అయితే 260 రూపాయలకు వస్తుంది. కాబట్టి రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ప్రైవేట్ లో కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రైవేట్కి వెళ్తే మాత్రం వాళ్ళు నిలువున దోచుకుంటున్నారు. ఒక్క బస్తా యూరియా కొనాలంటే 500 రూపాయలకు సంబంధించినటువంటి ఇతర ఎరువులు, ఇతర మందులను వాళ్ళకి బలవంతంగా అంటగడుతున్నారు. సురేష్, మొత్తం మీదైతే నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలు తీవ్రమైపోయాయి. రైతులైతే గోరున విలిపిస్తా ఉన్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము.
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు చెప్పండి. సురేష్, ఇది గత 15-20 రోజుల నుంచి మాత్రం రైతులు అవస్థలు మాత్రం తీరట్లేదని చెప్పాలి. ఎందుకంటే సమయానుకూలంగా యూరియా వేయకపోతే వచ్చే దిగుబడి రాదు. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి అయితే ఇప్పటికి కూడా ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు చూసుకున్నా కూడా ఇటు శంకరపట్నం మండలం లింగాపూర్ కావచ్చు, ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట కావచ్చు, ఇటు చందుర్తిలో కూడా ఈ రోజు కూడా ఉదయం లైన్ లో నిలబడ్డా కూడా యూరియా లభించని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సురేష్. ఎందుకంటే గడువు దాటిన తర్వాత యూరియా వేసినా కూడా ఫలితం అనేది ఉండదు. రైతులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. కనీసం 5-6 ఎకరాలు వేసిన రైతన్నకు కనీసం సన్నకారు రైతులు వీళ్ళకి అట్లీస్ట్ 5-6 బస్తాలన్నా కావాలి, కానీ ఒకటే బస్తా ఇస్తా ఉన్నారు. క్యూ లైన్ లో నిలబడ్డా కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఇస్తుందో, అంటే స్టాక్ దొరకట్లేదు. అంటే 200-300 బస్తాలే వస్తున్నాయి, కానీ 500-600 మంది రైతులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే సాయంత్రం పూట రాత్రి చెప్పులు క్యూ లైన్ లో పెట్టి పొద్దున 6ంటికే పోయి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి అయితే మనకు ప్రతి చోట కనిపిస్తోంది. అంటే రైతులు చెప్తుంది ఒకటే, అదను దాటిన తర్వాత యూరియా ఇచ్చినా కూడా ఫలితం ఉండదు, ప్రభుత్వం దీనిపై ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది సురేష్. అంటే ఏదేమైనా కానీ గత 10-15 రోజుల నుంచి కూడా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, క్యూ లైన్లలో నిలబడడం, ఒక్కోసారి సమస్యలు పడిపోయినటువంటి పరిస్థితులు. అంటే ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం కనీసం అంటే ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, ఎంత ఎరువు అవసరం పడుతుంది అనే దాని మీద కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించకుండా రైతులను తీవ్ర అవస్థల పాలు చేస్తుందంటూ కూడా రైతులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రతి చోట కనిపించింది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నివేదిక తీసుకుని ఇంకెంత ఎరువులు అవసరం పడతాయి, ఇంకెంత అవసరం ఉంటుంది, ఇప్పుడు వచ్చింది ఎంత అనే దాని మీద కనీసం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం రైతులు తీవ్ర అవస్థలు పడి వచ్చే దిగుబడి కూడా రాక నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే ప్రకృతి కరుణించినా, వర్ణుడు కరుణించినా కూడా అంటే సరైన సమయానికి యూరియా ప్రభుత్వం ఇవ్వలేని నేపథ్యంలో మాత్రం రైతాంగం అంతా కూడా తీవ్ర మనోవేదనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు సురేష్. థ్యాంక్ యూ వేణు. ఇక మంచిర్యాల జిల్లాలో కూడా ఏంటి పరిస్థితి అనేది తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉమేష్ సిద్ధంగా ఉన్నాడు. ఉమేష్ చెప్పండి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి అసలు? సురేష్, మంచిర్యాల జిల్లాలో ప్రధానంగా రైతులకు ఇప్పటి వరకు కూడా యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని ప్రధానంగా చెన్నూరు, కోటపల్లి, వేమన్పల్లి, అలాగే దండపల్లి, జన్నారం, లక్షెట్పేట ఈ మండలాల్లో కూడా, కన్నెపల్లి మండలాల్లో ఎక్కువగా ఏదైతే యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఓవైపు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో కూడా రైతులకు యూరియా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఏదైతే ఈ రోజు కూడా రైతులు చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు హైబీ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చెన్నూరు మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ అధికారులు యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహంతో ఏదైతే వ్యవసాయ సహకార సంఘం నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిన్న కూడా ఏదైతే వ్యవసాయ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ కూడా వాళ్ళంతా కూడా అదే ప్రాంతంలో కూడా నిన్న కూడా రాస్తారోకో చేయడం జరిగింది, ధర్నా కూడా చేయడం జరిగింది. గత 15 రోజులుగా కూడా మేము యూరియా బస్తాల కోసం తిరుగుతున్నప్పటికీ కూడా అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లినా కూడా తమ సమస్యను పరిష్కరించలేదంటూ కూడా వాళ్ళంతా కూడా రైతులు, అలాగే ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా మహిళలు కూడా భారీ సంఖ్యలో కూడా రావడంతో వాళ్ళు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో ఉదయం 7-8 గంటలకు వచ్చి తాము క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ కూడా 3-4 ఏదైతే సాయంత్రం 5-6 అయినప్పటికీ కూడా తమకు యూరియా బస్తాలు కనీసం ఒక బస్తా కూడా అధికారులు ఇవ్వకపోవడం పట్ల కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటువైపు సహకార సంఘాల కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులు రెగ్యులర్ గా ప్రతిరోజు కూడా గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. చంటి పిల్లల్ని కూడా తీసుకొని మహిళలు కూడా అక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పైగా వృద్ధులు కూడా వస్తున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కానీ వాళ్ళకు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించకపోవడం పట్ల కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 15 రోజులుగా కూడా తాము తిరుగుతున్నప్పటికీ కూడా చెన్నూరు ఏదైతే వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదంటూ, మంత్రి పట్టించుకోవడం లేదంటూ వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తాము ఆందోళన చేపట్టినప్పటికీ ఉన్నతాధికారులు కూడా ఎవరు కూడా తమ ఆందోళన కానీ తమ ధర్నాలను కానీ పట్టించుకోవడం పట్ల కూడా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రైతులకు ఏదైతే డిమాండ్ కు సరిపడా యూరియా సప్లై లేకపోవడం పట్ల కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ ఏదైతే రైతులు వాళ్ళని కూడా నిలదీస్తున్నారు. ప్రధానంగా రైతులకు సరిపడా యూరియా కూడా సప్లై చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.
రైట్, ఇక టాప్ 2లో సెకండ్ న్యూస్ చూస్తున్నాం. చలో మల్లన్న సాగర్ అంటూ గులాబీ దండు కథం తొక్కింది. కాంగ్రెస్ కుట్రలను ఛేదిద్దాం, కాళేశ్వరాన్ని కాపాడుకుందాం అంటూ నినదిస్తూ ముందుకు కదిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అపర భగీరథుడు కేసీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను నిరసిస్తూ దండు కట్టింది. మల్లన్న సాగర్లో పారుతున్నటువంటి గోదావరి జలాల సాక్షిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు గోదావరి జలాలతో గులాబీ శ్రేణులు జలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ హరీష్ రావుపై తప్పుడు ఆరోపణలను ముక్త కంఠంతో ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంలో నిర్మించినటువంటి మల్లన్న సాగర్ కట్టపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైట్, ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగచారి అందిస్తారు. రంగచారి, చెప్పండి. సురేష్, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విష ప్రచారము, అట్లాగే చిల్లర రాజకీయాలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొన్న 3 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. మొన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు దుబ్బాక నియోజకవర్గ స్థాయి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ కట్టపైకి వెళ్లి అక్కడ దాదాపు ఒక 3000 మంది నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి, అక్కడ మహాధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు అనేది కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగంగా నిర్మించినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు ఇది. సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్ ప్రాంతంలో దీన్ని నిర్మించారు. గత 6 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు నిజామాబాద్ జిల్లాకు, ఇటు నల్గొండ జిల్లాకు, వరంగల్ జిల్లాలోని కొంత భాగానికి కూడా పెద్ద ఎత్తున నీళ్లు వెళ్లి రైతులంతా కూడా పెద్ద ఎత్తున పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీళ్లు అందించినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇది. ఇక్కడే పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఒక లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా అంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇక్కడ సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా అంతర్భాగంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దాని పక్కనే సిరిసిల్ల సిద్దిపేట బార్డర్ లో అన్నపూర్ణ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అట్లాగే ఇటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఒక్క సిద్దిపేట జిల్లాలోనే సుమారు 4 నుంచి 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీళ్లు వచ్చి రైతులంతా కూడా అద్భుతంగా పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఈ సందర్భంగా ప్రజలకు ఒక విషయాన్ని చెప్పాలి, ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గొప్పగా ఈ కార్యక్రమం జరిగింది. సురేష్, థ్యాంక్ యూ రంగాచారి. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. జీఎస్టీ పన్ను స్లాబుల్లో సవరణలు చేపట్టే ఉద్దేశంతో 2 రోజుల పాటు జరగనున్న మండలి సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో బిస్కెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి అవసరమైన ఉత్పత్తులపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 5, 12, 18, 28% జీఎస్టీ రేట్ల స్థానంలో కేవలం 2 స్లాబ్లు 5, 18% మాత్రమే ఉంచాలన్న ప్రతిపాదన ఉంది. అయితే కొన్ని హానికర ఉత్పత్తులపై మాత్రం 40% వరకు పన్ను విధించే అవకాశం ఉంది. రేట్లు తగ్గితే వినియోగం గణనీయంగా పెరుగుతుందని పరిశ్రమలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మాత్రం పన్ను రాయితీల కారణంగా కలిగే ఆదాయ లోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రస్తుతం 12% జీఎస్టీ కింద ఉన్నటువంటి వస్తువులు 5% వర్గంలోకి వస్తాయి. ఇక 28% కింద వర్గీకరించబడ్డటువంటి ఉత్పత్తుల్లో మెజారిటీ 18% స్లాబుకు బదిలీ కాబోతుంది.
రైట్, ఇక జిఎస్టీ కౌన్సిల్ సమావేశం సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. సురేష్, ఈరోజు ఢిల్లీలో ఏదైతే 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా ఇప్పటి వరకు 4 రకాల జిఎస్టీ రేట్లను ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. 5%, 12%, 18%, 28% తొలగించి కేవలం 2 స్లాబులుగా మాత్రమే 5%, 18% మాత్రమే ఉంచాలని కూడా ప్రతిపాదన ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో సినీ గూడ్స్, లగ్జరీ గూడ్స్ తో పాటు 40% జిఎస్టీని వధించనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ 12% జిఎస్టీ వస్తువులకు సంబంధించి 5%కు తగ్గించేటువంటి వాటిలో నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్, ప్యాకేజ్ వాటర్, సాఫ్ట్ డ్రింక్, నామ్కిన్స్, ఔషధాలు, మెడికల్ డివైస్లు ఏవైతే ఉన్నాయో పెన్సిల్లు, బైస్కర్స్ తో పాటు హెయిర్ ప్రింట్స్, టీవీలు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల పైన ప్రధానంగా జిఎస్టీ కూడా కొంత తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని వీళ్ళపైన 5% జిఎస్టీని కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. ఇందులో లగ్జరీతో పాటు సినీ గూడ్స్ పైన 40% జిఎస్టీని వేసేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విలాసవంతమైన కార్లు, టొబాకో, పాన్ మసాలా 2500 కన్నా ఎక్కువగా ధర కలిగేటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో బిజినెస్ క్లాస్ విమానాల పైన కూడా 40% జిఎస్టీ కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మాత్రం ఈ 2 స్లాబులను మాత్రమే జిఎస్టీ సంబంధించి స్లాబులను ప్రతిపాదించేటువంటి అవకాశాలు 2 స్లాబులుగా ఉంచాలని మాత్రం ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిఎస్టీ కౌన్సిల్ సమావేశం సంబంధించి ఇంకా ఎలాంటి పరికరాలు కావచ్చు, ఎలాంటి వస్తువులపైన తగ్గింపు ఉంటుందనేది మాత్రం మనం వేచి చూడాలి. సురేష్, కిరణ్, వాహనాలకు సంబంధించి కూడా దీంట్లో ఏ స్లాబ్లోకి వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా హై ఎండ్ కార్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశంలో కొంత జిఎస్టీ పెరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని జిఎస్టీకి సంబంధించి దాంట్లో కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఇప్పటికే రాయితీలు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కొంత రాయితీలు కూడా ప్రకటించి జిఎస్టీ స్లాబ్లను కూడా కొంత తగ్గించేటువంటి అవకాశం ఉన్నాయి. కొంత పెట్రోల్, డీజిల్ కు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో, హై ఎండ్ కార్లు ఏవైతే ఉన్నాయో, కొంత విలాసవంతమైనటువంటి కార్ల పైన కూడా కొంత జిఎస్టీ కూడా పెరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కిరణ్, ఇంకోటి ప్రధానంగా ఏదైతే స్టాంప్స్ అండ్ రెవెన్యూ సంబంధించి శాఖకు సంబంధించిన కూడా చాలా ఏదైతే ఇన్కమ్ సోర్స్ చాలా తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా తగ్గిపోయిందని చెప్పి అంటున్నారు. ఈ నేపథ్యంలో అవి పెరగాలంటే వాటిని కూడా ఏ స్లాబ్లోకి మార్చే అవకాశం ఉందనుకోవాలి. ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి ఆదాయం పూర్తిగా తగ్గుతోంది కాబట్టి వాటిల్లో ఏ మేరకు స్లాబుల్లోకి తీసుకుంటారు. ఎందుకంటే ఆదాయం పెంచుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కొంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆదాయం తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని పెంచుతారా లేదంటే ఏదైనా సవరణ చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. ముఖ్యంగా ఇంకొకటి ఏదైతే నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా తగ్గే అవకాశం ఉంటుందా? చాలా అంటే భారం ఎక్కువ అవుతుందని చాలా మంది అంటున్నారు ఎప్పటి నుంచో. ఖచ్చితంగా, ఎందుకంటే ఉన్నటువంటి జిఎస్టీలో కొంత నిత్యావసర సరుకుల వస్తువులకు సంబంధించి 2 స్లాబులుగానే ఉన్నాయి కాబట్టి వాటిని 5% గా చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు డ్రై ఫ్రూట్స్ తో పాటు ఏదైతే ఆయిల్స్ తో పాటు కొన్ని ప్రతిపాదితకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంత జిఎస్టీ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాదిన వర్షాలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీలోని యమునా నది ఉగ్రరూపం దాలుస్తుంది. దీంతో హస్తినలోని యమునా నగర్, మయూర్ విహార్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో జల విలయం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు నిలిపివేశారు. 6 జాతీయ రహదారులు సహా 1311 రోడ్లు మూసివేశారు. హిమాచల్ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలతో పంజాబ్లోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అమృత్సర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల నేపథ్యంలో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పంజాబ్ రాష్ట్రంలోని 10 జిల్లాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. ఇటు హర్యానాలోనూ భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. అంబలా, గురుగ్రామ్లలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గురుగ్రామ్కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రైట్, ఇక ఇటు ఉత్తరాదిన దంచి కొడుతున్నటువంటి వర్షాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి.
సురేష్, ఏదైతే ఉత్తర భారతదేశంలో కూడా ఇప్పటికే బీభత్సమైన వరద ప్రభావం కూడా ఉంది. ఇప్పటికే భారీ వర్షం కూడా కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే అసలు బీభత్సమైన వర్షం కూడా కురుస్తుంది. ఆ వరదల కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలు కూడా అస్తవ్యస్తంగా అవుతున్నాయి. ఉత్తర భారతదేశం సైడ్ ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాది వర్షాలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీలోని యమునా నది ఉగ్ర రూపం దాల్చిందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. హస్తినాలోని యమునా నగర్, మయూరి విహార్ లో ఈ ప్రాంతాలు కూడా భారీగా వర్షం కూడా చోటు చేసుకుంది. మరియు ప్రధానంగా ఏదైతే రాజధాని ఉన్న ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రంలో కూడా అసలు భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని జిల్లాలు మాత్రం ఇప్పటికే జలమయమైనాయని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరి ఇక్కడ సైడ్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇదే వర్షం కూడా భారీగా కొనసాగుతుంది. అక్కడ ఏదైతే రైల్వే అధికారులు కూడా, రైల్వే శాఖ కూడా ఇప్పటికే అక్కడికి రవాణా సదుపాయం కూడా నిలిపివేశారు. మరియు అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా బస్సు సదుపాయాలు కూడా, రోడ్లు ఇప్పటికే వరద నీటితో కొట్టుకుపోయినాయి కాబట్టి రవాణా వ్యవస్థ కూడా ఇప్పటికే పూర్తిగా నిలిపివేసినట్లు కూడా అధికారులు అధికారికంగా హెచ్చరించారు. మరి హిమాచల్ ప్రదేశ్ లో ఏదైతే భారీ విపరీతమైన వర్షం ఉంటుంది, అక్కడ కూడా కొన్ని చర్యలు విరిగిపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలకు మరియు ప్రభుత్వ స్కూళ్లకు కూడా ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించారు. మరి దానికి తోడుగా పంజాబ్ రాష్ట్రంలో కూడా వరద మరియు భారీ వర్షం కూడా చోటు చేసుకుంది. ప్రధానంగా ఇవన్నీ ఉత్తరాదిన చాలా ఇప్పటికే వర్షం అధికపాతంలో కూడా ఎక్సెస్ లో ఉందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు చెప్తున్నారు. గతంలో చూసుకుంటే అంటే కిందటి నెల చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే ఉత్తర ఈశాన్య భారతదేశంలో మాత్రం భారీ వర్షం కొట్టింది. అది ఇప్పుడు కేవలం ఉత్తర భారతదేశం వైపే కూడా భారీగా కొడుతుంది. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రంలో కూడా భారీ వర్షం కూడా కురుస్తుందని కూడా ఇప్పటికే తెలుసుకోవచ్చు. మరియు ఇక్కడ సైడ్ చూస్తే మరి పంజాబ్ లో కూడా లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. అక్కడ కూడా పరిస్థితి కూడా తీవ్రంగా ఉన్నాయని కూడా మనకు ప్రధానంగా చూస్తే కనిపిస్తుంది. అమృత్సర్ లో కూడా వరద బీభత్సం కూడా ఇప్పటికే భారీగా ఉంది. అక్కడ బోట్ల సాయంతో ఇప్పటికే అందరికీ ఫుడ్ సదుపాయం కానీ, నీళ్ల సదుపాయం కానీ, వాళ్ళకు అత్యవసర సదుపాయాలు కూడా అక్కడ ప్రభుత్వం కూడా కల్పిస్తుంది. వరద ప్రభావానికి ఇప్పటికే ఇల్లులు నీట మునిగాయని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మరి పంజాబ్ లో 10 జిల్లాల వరకు వరద ప్రభావం ఎక్కువ ఉన్నది. వరద కారణంగా కూడా ఇప్పటికే ఆస్తి నష్టం కూడా, ప్రాణ నష్టం కూడా జరిగిందని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. మరియు అంబాలా, గురుగ్రామ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గురుగ్రామ్ లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా ఉందని కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా అక్కడ జారీ చేసినట్టు తెలిసింది. ఆ ప్రాంతంలో కూడా అంటే ఆ జిల్లాలో కూడా ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించింది అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. గురుగ్రామ్ ప్రాంతంలో కూడా రోడ్లన్నీ కూడా చెరువులను తలపించడంతో అక్కడ కూడా ప్రభుత్వ స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, వ్యవస్థలకు కానీ ఇప్పటికే సెలవులు కూడా అక్కడ ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించింది. ఏదైతే రానున్న 3 రోజుల పాటు కూడా అక్కడ భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. 6 జాతీయ రహదారులు కూడా తెగిపోవడంతో ఎక్కడికక్కడ రవాణా ప్రయాణం కూడా ఇప్పటికే మూసివేసినట్లు కూడా అధికారులకు స్పష్టంగా తెలిపారు. ప్రధానంగా పాఠశాలకు కూడా సెలవులు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువ వరద ప్రభావం ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్ లో కూడా అక్కడ కూడా సెలవులు కూడా అధికారులు ప్రకటించాలని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఉత్తరాదిన కుండపోత వర్షం ఉండగా ఢిల్లీని కూడా ముంచెత్తిందని కూడా ప్రధానంగా తెలుసుకోవచ్చు. యమునా నది కూడా ఇప్పటికే వరద ప్రభావంతో ఇప్పటికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అక్కడ కూడా జల నిర్బంధంలో కూడా ఇప్పటికే జనాలు కూడా ఉన్నారని కూడా ప్రధానంగా తెలిసింది. అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఎక్సెస్ వర్షం ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఐఎండీ అధికారులు కూడా హెచ్చరించారు. రానున్న 3 రోజుల పాటు కూడా అక్కడ కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా వరద ప్రభావం ఉత్తర భారతదేశం పైన కూడా ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. సురేష్, అరవింద్, రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు ఉంటాయి అంటున్నారు. ఆ ప్రాంతాల్లో ఏదైతే కొన్ని సహాయక చర్యలు కావచ్చు, లేకుంటే ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఏమైనా ప్లాన్ చేశారా? ప్రభుత్వం ప్రధానంగా అక్కడ భారీ వర్షానికి, భారీ వరదల కారణంగా కూడా ఎస్డీఆర్ఎఫ్ అంటే ఆ లోకల్ ఉన్న ఎస్డీఆర్ఎఫ్ కానీ మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇప్పటికే అప్రమత్తమై ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా సహాయక చర్యలు కూడా ఇప్పటికే ప్రారంభించారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కొంత ఎన్డీఆర్ఎఫ్ వారు ఏదైతే బోట్ల ద్వారా కూడా ఇప్పటికే కొంతమందికి ఫుడ్ తీసుకెళ్లడం కానీ, అత్యవసరంగా వాటర్ కానీ అట్లాంటివి తీసుకెళ్లడం కానీ ఇప్పటికే చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హెలికాప్టర్లతో ఇప్పటికే వాళ్ళని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ లో అత్యధికంగా పంటలు పండిస్తారు కాబట్టి ఈ వరదకు, ఈ వర్షానికి అక్కడ పంటలు కూడా అన్ని చిందరవందర అయిపోయినాయి.
మొత్తం మెట్టలు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్క పంట కూడా చెయ్యికొచ్చే టైంలో కూడా పంటలన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయని కూడా ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలు కూడా వాపోతున్నారు. ఇటీవల యూపీలో కూడా సేమ్ అదే పరిస్థితి కూడా కొనసాగుతుంది. హర్యానాలో కూడా ఇంకా అదే పరిస్థితి కొనసాగుతుంది. భారీ వర్షాల కారణంగా అధికారులు కూడా అక్కడ చర్యలు తీసుకొని ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్లేస్లు ఉంటాయో అక్కడికి సహాయక చర్యలు కానీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లే ప్రయత్నాలు కూడా తెలుస్తున్నాయి. కొంతమంది తమ సొంత అక్కడ ఎక్కువ బోటింగ్ చేసే అవకాశాలు వాళ్ళు ఎక్కువ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అరవింద్.